మిత్రులారా, మనం ఈరోజు తెలుసుకునే అంశము ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత ఇతర ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన వెలువరించింది. దాని మీద మరి ఈ తరుణం లోపల షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వర్గీకరణ కానీ, తర్వాత బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ 2 ప్రత్యేక చట్టాలను, అంటే స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్లు చేయడం కోసము ప్రత్యేకంగా 2 చట్టాలను ఆమోదిస్తూ మంత్రివర్గము నిర్ణయం తీసుకున్నట్లుగా మనము మీడియాలో చూసాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చివరి అంకానికి చేరుకున్నది. ఎందుకంటే ఇది 2004లో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పేసి ఆనాడు టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆర్డినెన్స్ను, అంటే ఎస్సీ రేషనలైజేషన్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఆ తదనంతరము గత సంవత్సరము ఆగస్టు మాసంలో భారత అత్యున్నత న్యాయస్థానము 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించుకోవచ్చు, వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో అమలు చేయొచ్చు అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి తీర్పు 6:1 6:1 మెజారిటీ తీర్పును వెలువరించడం జరిగింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, వెంటనే చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వము ముందుకు వెళ్తూ ఉంది. ఇక ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే 1 మ్యాన్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేసారు. కమిషన్ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ని కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక చివరి అంకానికి ఆ బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గము ఆమోదం తెలిపినట్టుగా, క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి ఈ తరుణంలో ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ల పెంపు కానీ, ఈ గ్రూప్ 1 ఫలితాల మీద, గ్రూప్ 2 ఫలితాల మీద, గ్రూప్ 3 మరి ఇతర రిక్రూట్మెంట్ ఫలితాల మీద ప్రభావం ఉంటుందా సార్ అని చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. మరి ఈ అంశాల మీద మనకు ఉన్నటువంటి అనుభవంతో చర్చించుకునే ముందు చాలామంది విద్యార్థులు నా యొక్క ఛానల్ వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి డౌట్లను కూడా కామెంట్ రూపంలో అడగండి, నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ముందుగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ 2022 నుంచి అనేక అడ్డంకుల మధ్య దాదాపు ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ సెటిల్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ మహిళా కోటాకు సంబంధించి సెటిల్ చేయడము, GO 3, GO 35 ఇవ్వడము, దాంతో ఇవాళ గ్రూప్ 1 రాసుకోవడానికి కానీ లేదా ఇతర రిక్రూట్మెంట్లలో మెరిట్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు చాలామందికి న్యాయం జరుగుతూ ఉన్నది. మరి సమాంతర రిజర్వేషన్లను, మహిళా రిజర్వేషన్లు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఎన్సీసీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కానీ, ఇట్లాంటివన్నీ కూడా సమాంతరంగానే అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే న్యాయపరమైనటువంటి చిక్కులు అన్నీ తొలగినాయి. మరి ఇదే గ్రూప్ 1 మీద ఉన్నటువంటి GO 29 కానీ, లేదా ఈ క్వశ్చన్స్ మీద ఉన్నటువంటి కానీ ఇతరత్ర అన్ని కేసులు కూడా సుప్రీంకోర్టులో వేయకపోవడం జరిగింది. మరి అనుకున్నట్లుగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చి 1 సంవత్సర కాలం లోపలనే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు కాదు, ఇప్పుడు 10వ తారీఖు గ్రూప్ 1కి సంబంధించినటువంటి పేపర్ వైజ్గా అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులను వెబ్సైట్లో పెట్టనున్నారు. సబ్జెక్ట్ వైజ్గా మార్కులను పెట్టిన తర్వాత ఎవరైతే రీకౌంటింగ్ కూడా అవకాశం ఇస్తామని చెప్పి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తా ఉన్నది. అంటే ఒక రీకౌంటింగ్కి ఎవరైనా పెట్టుకోదలిసిన వాళ్ళకు మళ్ళీ 1 వారమో 2 వారాల టైం ఇచ్చి రీకౌంటింగ్ అప్లికేషన్లు కూడా స్క్రూటినీ చేసి, ఎవరైతే రీకౌంటింగ్ పెట్టుకున్నారో వాళ్ళ సబ్జెక్టులను రీకౌంట్ చేసి, మళ్ళీ ఫైనల్గా మనకు అంచనా ప్రకారం ఈ నెలాఖరు లోపే లేదా ఈ ఏప్రిల్ 1st వీక్ లోపు జనరల్ ర్యాంక్ లిస్ట్తో పాటుగా GRLతో పాటుగా 1:2 కూడా గ్రూప్ 1 పోస్టులకు 563 పోస్టులకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి 11వ తేదీన జనరల్ ర్యాంక్ లిస్టును పెడతామని చెప్పి ప్రకటన చేసింది. ఇంకా మనకు తర్వాత గ్రూప్ 3 కూడా 14వ తారీఖు జనరల్ ర్యాంక్ GRL పెడతామని చెప్పి
ప్రకటించడం జరిగింది. మరి గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఈ ఫాల్అవుట్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ మిగలకుండా ముందుగా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తూ తర్వాత గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేసి తర్వాత గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేస్తామని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇంకా ఈ పోస్టులలో బ్యాక్లాగ్ ఉండే అవకాశం లేదు. అంటే గ్రూప్ 4 అభ్యర్థులకు మాత్రము అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు సెకండ్ అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశం లేకుండా వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర రిక్రూట్మెంట్ల వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, డౌన్ మెరిట్ లిస్ట్ చేస్తుందా లేదా అనే దాని మీద ఎదురు చూస్తున్నారు. నిజంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1-2 సార్లు డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తేనే బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఎవరైతే మెరిట్లో వచ్చిందో వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని కూడా నేను ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ అనేది ఈ గ్రూప్ 1 మీద కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీద ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది ఆ బిల్కి, ఆ చట్టానికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టము క్యాబినెట్ ఆమోదం పొంది ఈ మాసంలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆ చట్ట రూపం దాల్చనుంది. చట్టము అంటే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే గెజిట్ ద్వారా జీవో ఇస్తుందో ఆ జీవో తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఎస్సీ వర్గీకరణ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్ కానీ ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా మరి అది అమలయ్యే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చి ఇంకా ప్రాథమిక దశలో ఉన్నట్లయితే ఆ నోటిఫికేషన్లకు అడెండం ఇచ్చుకునే అవకాశం ఉంది. అంతేగాని రిక్రూట్మెంట్ అంటే రిటర్న్ టెస్ట్ అయిపోయి రిజల్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి ఏ నియామకాలకు కూడా ఎస్సీ వర్గీకరణ ప్రభావం ఉండదనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కూడా 42% విద్యా ఉద్యోగాలలో పెంచుతూ చట్టం తీసుకొని రాబోతున్నారు. ఆ చట్టాన్ని ఇమీడియట్గా మరి అమలు చేస్తారా లేదంటే మళ్ళా ఏదో ఈ బాల్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో కేంద్ర అనుమతి కోసం పంపిస్తారా అనేది తెలియదు. ఎందుకంటే గతంలోనే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను మనం చూసినాము. ఎస్టీ రిజర్వేషన్లను 12% మేము పెంచుతూ ఒక కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిండ్రు. అదేవిధంగా అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉన్న 4% నుంచి 12% పెంచుతూ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి కోసం పంపిండ్రు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారము రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 15-16 ప్రకారంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఏంటంటే 50% సీలింగ్ దాటొద్దని చెప్తా ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిన తర్వాత 50% సీలింగ్ కూడా దాటిపోయింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో 42% చట్టం తీసుకొచ్చి అమలు చేసి స్టార్ట్ చేయడం అయితే మంచిది. ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే ఎట్లాగూ న్యాయపరమైనటువంటి కేసులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కోర్టులే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులే ఫైనల్గా 42% అమలు చేయడానికి ఆమోదయోగ్యమా కాదా అనేది కోర్టులే తెలుపనున్నాయి. మరి బీసీ రిజర్వేషన్ 42% పెంపు కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఇలా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 తుది ఫలితాలలో ఎలాంటి ప్రభావం ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్ల మీద కూడా ఏమీ ప్రభావం చూపదు, ఏమీ అడ్డంకులు కూడా రావు. ఒకవేళ ఈ 2 చట్టాలు కనుక ఇమీడియట్గా అమలు చేసిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఈ 2 కూడా ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ, ఇంకా మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇప్పుడు గ్రూప్ 1 మీదనైతే దాదాపుగా కేసులు ఏం లేవు. ఒక ఎస్టీ రిజర్వేషన్ 6 నుంచి 10% పెంపుది ఒకటి కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత ఇంకా అంటే రిక్రూట్మెంట్ ఆపే అంత కేసులు అయితే ఏం లేవు. మరి ఏదేమైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సెలెక్ట్ కాబోతున్నటువంటి అభ్యర్థులకు మరొకసారి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియామకాలు సజావుగా జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.